మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, బాగున్నారా? దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. బాగున్నారా? దేవుని యొక్క మహా ప్రణాళికను బట్టి మరి ప్రతిరోజు వస్తున్నటువంటి వాగ్దానాలండి ఇవి. మరి ఎంతో శ్రమపడి, ఎంతో కష్టపడి, ఎంతో ప్రయాసపడుతూ మరి వీడియోస్ మీ ముందుకు తీసుకురావడం జరుగుతున్నది. మా యొక్క స్థితిగతులు ఎలా ఉన్నా సరే దేవుని యొక్క పని ఆగకుండా చేయాలనేటటువంటి ఒక సదుద్దేశంతో మరి వీడియోలన్నీ చేస్తూ ఉండగా మీరందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా అనేక మందికి పంపించండి. దేవుని యొక్క ఆ వాక్కును రిసీవ్ చేసుకొని వారి జీవితాల్లో వెలుగు నింపబడి, జీవంతో నింపబడి, సమృద్ధి వారిలో కలుగునట్లు మీరు ఈ యొక్క సేవలో, ఈ యొక్క స్వార్థలో పాలిభాగస్తులు కావాలని ప్రభునామంలో మనవి చేస్తూ, ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము నిర్గమాకాండము 32వ అధ్యాయము 34వ వచనంలో 2వ లైన్ చూద్దాం. చూడండి. ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును. ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును. మనము ప్రయాణం చేస్తున్నా, లేదా ఏదైనా ఉద్యోగానికి వెళుతున్నా, ఏదైనా రైతులు పొలంలో పనులు చేసుకుంటున్నా, లేదా నువ్వు ఒంటరిగా నైట్ డ్యూటీలు చేస్తున్నా, ఇది ఖచ్చితంగా యూత్కి, జాబ్స్ చేస్తున్న వారికి, లేడీస్కైనా జెంట్స్కైనా ప్రతి ఒక్కరికండి ఈ వాగ్దానము. ఈ వాగ్దానాన్ని ప్రతిరోజు నువ్వు ఏ డ్యూటీకి వెళుతున్నా, ఏ పనికి వెళుతున్నా, ఏ జీవనోపాధిలో ఉన్నా, నువ్వు గృహము విడిచి బయటికి వెళుతున్నా ప్రతి సమయము ఈ వాక్కుని మీరు ఉచ్చరిస్తూ మనసులో మననము చేసుకుంటూ ఉండాలని ప్రభు ఈరోజు మనకిస్తున్నటువంటి వాగ్దానం. ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును. నువ్వు నైట్ డ్యూటీలో ఉన్నావా? మెడికల్ డిపార్ట్మెంటా, లేదా మరొక డిపార్ట్మెంటా, నువ్వు ఏ డిపార్ట్మెంట్లో చేస్తున్నావో నాకు తెలియదు, కానీ దేవుడు నీకు ముందుగా తన దూతను ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును. ఆయన దూత నీకు ముందుగా వెళుతుంది. నువ్వు ఏ పని చేస్తున్నా సరే ఆయన దూత నీకు ముందుగా వెళ్ళును. ఆయన దూత నీ ముందు ఉంటే నిన్ను ఏది ఆవరించదండి. ఆయన నీ చుట్టూ ఉన్నంతసేపు ప్రతి దుష్ట, కీడు, అపాయాలు, భయంకరమైనటువంటి అపవాది ప్లాన్లన్నీ చెదిరిపోతాయని ప్రభునామంలో మనవి చేస్తూ, చీకటి ఆయన గద్దిస్తే నిమ్మళం పడిపోతుందండి. కనుక ఈ యొక్క వాకు ప్రతి ఒక్కరూ రిసీవ్ చేసుకోవాలని, దూర ప్రాంతాల్లో ఉన్న స్టూడెంట్స్ అయితేమి, హాస్టల్స్లో ఉండి చదువుకుంటున్న స్టూడెంట్స్ అయితేమి, మరి ఉద్యోగాలు చేస్తున్న పిల్లలైతేమి, ఎక్కడ మీరు ఏ పనిలో ఉన్నా సరే ఈ వాకును రిసీవ్ చేసుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తూ, మీరందరూ కూడా దేవుని మీద ఆధారపడండి, అన్ని విషయాల్లో సేఫ్గా ఉంటారని ప్రభునామంలో ప్రత్యేకంగా గర్ల్స్, స్టూడెంట్స్, చదువుకుంటున్న బిడ్డలు కావచ్చు, జాబ్స్ చేస్తున్న లేడీస్ కావచ్చు, నైట్ డ్యూటీ చేస్తున్న, ఏ డిపార్ట్మెంట్లో నువ్వు నైట్ డ్యూటీ చేస్తున్నా సరే ఈ వాకును రిసీవ్ చేసుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ర మహాగణుడ ఘనమైన తండ్రి, నీ పాదములకి ఏలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఆయా డిపార్ట్మెంట్స్లో పనిచేసి నైట్ డ్యూటీస్ చేసే బిడ్డలని జ్ఞాపకంలో ఉంచుకోండి అయ్యా. అయా మెడికల్ డిపార్ట్మెంట్ని జ్ఞాపకంలో ఉంచుకోండి తండ్రి. అయా నైనా ప్రయాణాలు చేసే బిడ్డల్ని, ఆయా లేడీస్ ఒంటరిగా వెళ్ళేటప్పుడు జ్ఞాపకంలో ఉంచుకోండి అయ్యా. ఉద్యోగ రీత్యా ఆయా ప్రాంతాలకు ప్రయాణం అయిపోయే అయా నీ ప్రజలందరి చుట్టూ నాయన నీ కావలి ఉంచు ప్రభా. అయ్యా వారికి ముందుగా నీ దూతను పంపించండి తండ్రి. ఏ అపాయము, ఏ కీడు, ఏ ప్రమాదాలు జరగకుండా క్షేమంగా తీసుకురండి తండ్రి. ఈ వాతావరణాన్ని కూడా నిమ్మలపరచండి ప్రభా. అయ్యా భూమి మీద నీ యొక్క ప్రజెన్స్ నింపు తండ్రి. ఈ భూమిని నాయన నీ యొక్క కనికరము చొప్పున కాపాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. భారతదేశాన్ని దీవించండి, స్టూడెంట్స్ని మీరు దీవించండి అయ్యా. అయ్యా వారికి ప్రొటెక్షన్ దయచేయండి తండ్రి. అయ్యా చిన్న బిడ్డలను ఆశీర్వదించండి. వారి యొక్క చదువుల్లో మీరు తోడుగా ఉండండి. ఎక్కడ ఏ అల్లర్లు, ఏ కీడు, ఏ నష్టాలు జరగకుండా మా భారతదేశాన్ని మీరు దీవించండి అయ్యా. తెలుగు రాష్ట్రాలను దీవించండి అయ్యా. ఈ వరదల్లో ఉన్న బిడ్డలకు విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోనమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దైవ పనికి సహకరించండి. మీ యొక్క దీవెనలు నిండారుగా ఉండాలని ప్రభునామంలో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేంత వరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించను గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.